సో ఇవాళ మీకు ఏంటంటే పాటన్ పటోలాస్ గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తానన్నమాట. సో మనందరికీ తెలుసు పాటన్ పటోలాస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ శారీస్. ఎందుకు ఎక్స్పెన్సివ్ నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న 2 శారీస్ ఏంటంటే ఒకటి ఫిగర్స్ కాంబినేషన్ శారీ అండ్ సెకండ్ ఈజ్ నవరత్న డిజైన్ అనమాట. అసలు ఫస్ట్ ఈ రెండింటిని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్తాను. సో శారీలో ఏంటంటే మీకు ఇలాగా ఏనుగులు కానీ పీకాక్స్ కానీ ప్యారెట్స్ కానీ ఉంటే వాటిని ఫిగర్స్ కాంబినేషన్ అంటారు. సో అవి కాకుండా మిగతా ఏ ప్యాటర్న్ ఉన్నా కానీ వాటిని నవరత్న డిజైన్ అంటారనమాట. అండ్ ఈ ఫిగర్స్ కాంబినేషన్లో కూడా సింగిల్ ఫిగర్, డబల్ ఫిగర్, త్రిబుల్ ఫిగర్, 5 ఫిగర్స్, 9 ఫిగర్ అంటే నవరత్న ఫిగర్స్ అని చెప్పి డిజైన్స్ ఉంటాయన్నమాట. అవి ఎలా ఐడెంటిఫై చేయాలంటే శారీ మొత్తం ఏనుగులతో వస్తే అది సింగిల్ ఫిగర్. సో ఏనుగులతో కాకుండా ఇంకో రెండు బొమ్మలతో డిజైన్ శారీ మొత్తం వెళ్తే అది డబల్ ఫిగర్ అనమాట. సో అలాగ త్రిబుల్ ఫిగర్. ఇలాగ మనకి ఏంటంటే ఫిగర్స్ కాంబినేషన్లో 9 ఫిగర్స్ చాయిస్ దాకా శారీస్ అయితే అట్ ప్రజెంట్ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు అసలు ఈ శారీలో అసలు జరీ థ్రెడ్ సింగిల్ ఒక్కటి కూడా లేదు. కానీ ఎందుకు అంత కాస్ట్లీ అని అంటే ఇప్పుడు ఈ శారీలో మీకు ఒక థ్రెడ్ చూపిస్తాను. సో ఈ థ్రెడ్ ఏంటంటే డైయింగ్ థ్రెడ్ అంటారు. అంటే మొత్తం ఏంటంటే ఇప్పుడు చీర ప్యాటర్న్ అనేది ఉంది కదండి, ఎయిదర్ హారిజంటల్లో అన్న వీవ్ చేయాలి లేదంటే వర్టికల్లో వీవ్ చేయాలి. సో ఇప్పుడు ఈ డైయింగ్ థ్రెడ్ని కంప్లీట్గా ఇలా హారిజంటల్లో వీవ్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే దాన్ని సింగిల్ ఇక్కత్ అంటారు. సో ఇదే డైయింగ్ థ్రెడ్స్ నేను హారిజంటల్లోనూ చేస్తూను ప్లస్ వర్టికల్లో కూడా చేస్తే ఏంటంటే దాన్ని డబల్ ఇక్కత్ అంటారు. సో డబల్ ఇక్కత్ అంటే ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఎందుకు ఉంటుంది అని అంటే బోత్ హారిజంటల్ అండ్ వర్టికల్ డైయింగ్ థ్రెడ్స్తో వీవ్ చేస్తారు కాబట్టి ఇది ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ ఈ థ్రెడ్ కూడా ఏంటంటే డైయింగ్ థ్రెడ్ చేయడానికి కూడా 8 థ్రెడ్స్ 10 థ్రెడ్స్ కలిపితేనే మీకు శారీ అనేది నేస్తారు. సో మీకు తెలిసింది ఇది సింగిల్ థ్రెడ్, కానీ ఈ చీరలో ఏంటంటే 8 నుంచి 9 దారపోగులు ఉండి ఇలా వీవింగ్లో వస్తుంది అనమాట. సో థ్రెడ్ కూడా ఏంటంటే చాలా కొంచెం ఎక్స్క్లూజివ్గా చేయడం వలన వచ్చే శారీస్ కాబట్టి పాటన్ పటోలాస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ కాస్ట్ ఏంటంటే 1,50,000 అండి. సింగిల్ జరీ థ్రెడ్ ఉండదు, కానీ క్లాత్ ఏంటంటే ఈ చీర నెయ్యడానికి ఆల్మోస్ట్ 3 months పడుతుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు రీజన్ క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే దీస్ ఆర్ వర్టికల్ అండ్ హారిజంటల్ రెండు డైయింగ్స్తో వచ్చే శారీ కాబట్టి టఫెస్ట్ వీవింగ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీ ఏంటంటే డబుల్ ఇక్కత్లో ఫిగర్స్ కాంబినేషన్ శారీ అనమాట. సో వీటి గురించి నేను కంప్లీట్ లాంగ్ వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ ఫర్దర్గా. సో మీకు ఇంకా క్లియర్ కట్గా మన దగ్గర ఎన్ని డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అన్నీ చూపిస్తాను నేను.